హరే కృష్ణ. పరమ పూజ్య రాధానాథ స్వామి మహారాజు గారి 75వ ఆ, ఆవిర్భావ దినం సందర్భంగా మనం ఆయన జీవిత చరిత్రను చూస్తున్నాం. గత వారం చూసాం మనం ఎలాగ ఆయన రిషికేశ్లో లక్ష్మణ జోలని, ఆ లక్ష్మణుడి యొక్క వంతెన దాటి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కుష్టు రోగం వచ్చిన వాళ్ళందరూ ఆయన మీద భిక్షాటన కోసం వచ్చి దాడి చేస్తారనమాట. దాడి కాదు అది, భిక్షం ఇవ్వండి భిక్షం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ వీళ్ళన్నీ ఆ, కుళ్ళిపోయి ఉంటాయి మాంసంతో, కరిగిపోయిండేది ముక్కు. ఆ పరిస్థితిలో వాళ్ళందరూ వచ్చి ఆయన్ని భిక్షం ఇవ్వండి భిక్షం ఇవ్వండి అంటారు. ఈయన దగ్గర ఏమీ ఉండదు. ఒక రకంగా కోపం వస్తూ ఉంటుంది వాళ్ళ మీద, ఇంకో పక్క జాలి కలుగుతూ ఉంటుంది. ఒక 20 నిమిషాలు ఆయన తరిమి వాళ్ళు వెళ్ళిపోతారు ఏమి లేదని చెప్పి. ఆ సమయంలో వీళ్ళందరూ, మనం జనరల్ గా ఒక ఆ గ్రూప్ వాళ్ళందరూ ఒక విధంగా చేస్తే మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారని ఒక ముద్రేస్తాం. కానీ అక్కడే ఇంకొక ఆ, రోగం ఉన్న ఇంకొక వృద్ధురాలు ఈయన పిలుస్తుంది అన్నమాట. పిలిచి దేవుడు నిన్ను చల్లగా చూడు అని ఆశీర్వదిస్తుంది అన్నమాట. ఆమె ఈయన నుండి ఏమీ ఆశించడం లేదు. అది చూసి ఆయనకి చాలా ఆ ఆనందం కలుగుతుంది. అనుకుంటారన్నమాట. వేరే వాళ్ళ రూపాన్ని బట్టి మనం ఎప్పుడు తీర్పు చెప్పకూడదు. వీళ్ళ రూపం ఇలా ఉందంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళే అయి ఉంటారని. దాని తర్వాత ఆయన దేవప్రయాగ్ వెళ్తారు. దేవప్రయాగ్ లో స్నానం చేద్దామని దిగగానే ఆ నీటి యొక్క ఆ ఒరవడికి ఆయన కొట్టుకుపోతుంటారు అనమాట. కొట్టుకుపోతుంటే అప్పుడు కైలాస్ బాబా ఆయన్ని చెయ్యి పట్టుకొని లాగి రాళ్ళ మీద కూర్చోబెట్టి మంత్రాలు చదివి ఆయన యొక్క రక్షణ కోసం, ఆ విధంగా కైలాస్ బాబా ఆయనకి ఎన్నో నేర్పుతారు అన్నమాట. ఆ గంగా నది మట్టితోటి స్నానం చేయటం, వేప పుల్లతోటి పళ్ళు తోముకోవడం, చెట్లని, పాముల్ని, తేళ్ళని, సూర్యుడిని, చంద్రుడిని, వీటన్నిటిని కూడా పూజించడం, ఎలా గౌరవించాలి, అలాగే అటుకులతోటి 10-15 రోజులు అడవుల్లో ఎలా బతకాలి, అడవుల్లో ఏ దుంపలు తినాలి, ఏవి తినకూడదు, ఇవన్నీ నేర్పుతారనమాట. కైలాస బాబాకి ఒక త్రిశూలం, ఒక బొచ్చి ఉంటుంది, ఒక దుప్పటి ఉంటుంది. ఆ విధంగా కొన్ని రోజులు కైలాస బాబాతో ఉండి తర్వాత ఆయన ముందుకు వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఇంటికి ఒక ఉత్తరం రాస్తారు. మనం ఎలాగా పేరు ప్రఖ్యాతల కోసం, డబ్బు కోసం కంటే కూడా ఈ ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కువ విలువనివ్వాలి అని. తర్వాత ఒక యోగి వచ్చి అక్కడ ఉన్న డాక్టర్లందరినీ పిలిచి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, మీరందరికీ ఈ మోడర్న్ సైన్స్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంది, మనం శాస్త్రాలను నమ్మట్లేదు మీరని చెప్పి, నేను అరగంట పాటు చనిపోతాను, మళ్ళీ తర్వాత లేస్తాను అని చెప్పి ఆయన ప్రాణాన్ని ఆపేస్తాడు అనమాట. 30 నిమిషాల పాటు వాళ్ళందరూ స్టెథోస్కోపులు వీటన్నిటి ద్వారా చెక్ చేసి చెబుతారు ఈయన చచ్చిపోయారని. కానీ 30 నిమిషాల తర్వాత లేచి వెళ్ళిపోతారు ఆయన. తర్వాత డెహ్రాడూన్ వెళ్ళి ఆనందమయ్య మాతను కలుస్తారు. తర్వాత ఉత్తర కాశీ వెళ్తారు. తర్వాత ఉత్తర కాశీలో బాలశివ యోగిని కలుస్తారు అనమాట. ఆ బాలశివ యోగి చెయ్యిని ఇలా పెట్టి చేతిలో ఒక శివలింగాన్ని సృష్టిస్తారు. తర్వాత అదే చేతిలో బూడిదను సృష్టించి ఆ శివలింగానికి అభిషేకం చేస్తారనమాట. వాళ్ళందరూ వస్తారు, మీరే దేవుడు మీరే దేవుడు అని పూజించబోతుంటే, లేదు లేదు లేదు, నేను దేవుణ్ణి కాదు, నాకు ఒక సిద్ధి ఉంది, ప్రాప్తి సిద్ధి. ఎక్కడైనా దూరంగా ఉండే వస్తువుని తీసుకురాగల శక్తి అన్నమాట. దాన్ని ప్రాప్తి సిద్ధి అంటారు. అది ఒక సిద్ధి. దాన్ని నన్ను దేవుడిని చేయదు. దేవుడు విశ్వాలను సృష్టించారు, నేను కేవలం బూడిదను సృష్టించాను. బూడిద సృష్టించినంత మాత్రం నేను దేవుణ్ణి కాదు, దయచేసి నన్ను దేవుడిలా పూజించొద్దు అని చెప్పి నిజాయితీగా ఆయన వాళ్ళందరినీ మోసం చేయకుండా వాళ్ళని మంచి మార్గంలో నడుపుతారన్నమాట. తర్వాత నాగబాబాలను కలుస్తారు. నాగబాబాలను కలిస్తే నాగబాబాలందరూ కూడా మాతో రా అని తీసుకెళ్తారు ఆయన్ని. వాళ్ళు మంట వేస్తే ఆ దగ్గరికి వెళ్ళి కానీ చెప్పులు ఉన్నాయి, చెప్పులు వేసుకున్నారని
కోపపడతారు. తర్వాత ఆయనకి గంజాయి ఇస్తారు తాగమని. నేను తాగనంటే మహాప్రసాదం తాగాల్సిందే అంటారు. అప్పుడు ఆయన చెబుతారనమాట, నేను ఇలా శపథం తీసుకున్నానండి కందహార్లో. అంటే సరే అని చెప్పి ఆయన వాళ్ళ లీడర్ చెబుతారనమాట, మీరు కూడా నాగబాబా ఉండని. కానీ ఈయన లేదు లేదు ఇప్పుడే తీసుకోను, నాకు ఆ నమ్మకం కలగాలి గురువు మీద, అప్పుడే తీసుకుంటానని చెబుతారు. తర్వాత ఆయన ఆ వారణాసికి వెళ్తారనమాట. మధ్యలో సీన్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు కలుస్తారు, సంవత్సరం క్రితం కలిసిన ఆయన. ఆయన భాష, ఆయన వ్యవహార శైలి, ఆయన యొక్క అభిరుచులు ఇవేమి నచ్చవు. నచ్చక మనసులో నిందిస్తారనమాట, ఏంది ఈయన ఇలా ఉన్నాడని. కానీ అప్పుడు అనుకుంటారు, మనం ఎవరెలా ఉన్నా సరే వాళ్ళని కించపరిచే విధంగా చూడకూడదు, వాళ్ళని గౌరవించాలి అని అనుకుంటారు అనమాట. కానీ వాళ్ళతో పాటు సహవాసం చేసి మనల్ని దిగజార్చుకోకూడదు, కానీ వాళ్ళని గౌరవించాలి. ఇది ఎలా చేయాలనేది ఒక ఆర్ట్ అనమాట. సో తర్వాత తాజ్ మహల్ చూస్తారు. తర్వాత వారణాసిలో వెళ్ళి మరణాన్ని చూస్తారు. మరణం, మణికర్ణిక ఘాట్లో ఆ ఈ శవాలను తగలబెట్టడం చూస్తారు. తర్వాత నేపాల్ వెళ్ళి పశుపతినాథ్ని చూస్తారు. తర్వాత బుద్ధగయ వచ్చి ఒక జపాన్ గురువు దగ్గర 10 రోజుల పాటు శిక్షణ తీసుకుంటారు అనమాట. మెడిటేషన్ చేయాలి, కదలకూడదు, కదిలితే కర్రతో కొడతాడు. చాలా స్ట్రిక్ట్ అనమాట గురువు. కానీ ఆయన ఒక మహిళా శిష్యురాలతోటి సంబంధం పెట్టుకుంటారు. సో ఈ విధంగా ఇవన్నీ చూసి ఇక చివరికి సత్యనారాయణ గోయంక అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెబుతారనమాట, మీరు బాంబే రండి, బాంబేలో కూడా నేను క్లాసులు తీసుకుంటున్నానని. సరే అని బాంబే వస్తారనమాట. బాంబే వచ్చి 10 రోజుల పాటు ఆ గోయంకా దగ్గర క్లాసులు అటెండ్ అవుతారు. జనరల్ గా మెడిటేషన్ క్లాసులు ఏంటంటే కూర్చొని 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 ఉండాలన్నమాట. ఆయనకి కాళ్ళు పీకుతూ ఉంటాయి అనమాట, నడవాలి నడవాలని. చివరికి 10 రోజుల తర్వాత ఏం పని ఉండదు, అలాగే బొంబాయి వీధుల్లో తిరుగుతూ ఉంటారన్నమాట. తిరుగుతూ ఉంటే అప్పుడు ఒక పెద్ద బిల్ బోర్డ్ అంటే మనం తెలుగులో ఏమంటాం, వాల్ పోస్టర్ అనొచ్చు. అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ ఉండిద్ది అనమాట. క్రాస్ మైదాన్లో ఒక హరే కృష్ణ ఫెస్టివల్ అవుతుంది, అందరూ ఆహ్వానితులే అని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉండేది. అది చూసి ఆయన సరే వెళ్దాం, నేను దేవుడి గురించి ఎతుకుతున్నాను, వీళ్ళు కూడా దేవుడిది స్పిరిచువల్ ప్రోగ్రామ్ అంటున్నారు, వెళ్దామని వెళ్తారనమాట. వెళ్తే ఆ అది శ్యామ సుందర్ ప్రభు అని ప్రభుపాదుల వారి శిష్యులు అరేంజ్ చేస్తారనమాట. పెద్ద పెద్ద టెంట్లు వేపించి, తర్వాత స్టేజ్ కూడా 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడుగు. ఎందుకంటే ఈ అమెరికా నుండి వచ్చిన ఈ శిష్యులందరూ డ్యాన్స్ చేయడానికి స్టేజ్ మీద 25,000 మంది అటెండ్ అవుతారు. చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తారనమాట బాంబే వాళ్ళు. ఆ ఆ బయట ఒక టేబుల్ పెడతారు, ప్రభుపాదుల వారి పుస్తకాలన్నీ పెడతారు. అప్పుడే 1971లో ప్రభుపాదుల వారు కృష్ణ పుస్తకం రాస్తారనమాట. మన తెలుగులో దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని. అప్పుడే కొత్తగా వచ్చిందనమాట ఆ పుస్తకం. ఆ టేబుల్ మీద ఆ పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని చూస్తారనమాట. ఈయన కూడా ఢిల్లీలో అప్పుడు పోస్టర్ కొనుక్కొని ఉన్నారు, పెయింటింగ్, కృష్ణుడిది పెయింటింగ్. దాని మీద మధ్య మధ్యలో స్మరిస్తూ ఉంటారు, ఎవరు ఈ అబ్బాయి, అబ్బాయి పేరేంది అని తెలియదు. మొట్టమొదటిసారి ఇక్కడ చూస్తారనమాట, ఓ ఈయన పేరు కృష్ణనా, ఓ అక్కడ అదే పిల్లవాడు, నేను ఎవరిని గురించి అయితే స్మరిస్తున్నానో ఆయన ఫోటో ఇక్కడ ఉంది, ఓ ఈయన పేరు కృష్ణ అని అర్థమైంది అనమాట. అని ఈ పేరు ఆ గంగాదేవి నాకు ఇచ్చిన మంత్రంలో కూడా ఉంది అని అనుకుంటారనమాట. గంగాదేవి కూడా నాకు ఇచ్చిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రం ఇచ్చింది. ఆ మంత్రంలో కూడా కృష్ణ అనే పేరు వచ్చింది అని అనుకుంటారనమాట. అనుకొని ఆ పుస్తకం చదువుతూ ఉంటారు అక్కడే నుంచొని. అదే సమయంలో ఆ ఇది క్రాస్ మైదానం అనమాట, బొంబాయిలో ఉంటుంది పెద్ద మైదానం. ఈ మైదానంలో వీళ్ళు 1971లో ఈ ఫెస్టివల్ పెట్టారనమాట. ఇలా ఒక బిల్ బోర్డ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట, హరే కృష్ణ ఫెస్టివల్ అని అడ్వర్టైజ్మెంట్ ఉంది. దాన్ని చూసి
ఇదో లేకపోతే వేరేదేదో తెలీదు. ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్తారు ఆయన క్లాస్ మైదానికి. ఇట్లా ఒక ప్రభుపాదులు వారు స్టేజ్ మీద ఇదంతా టెంట్లు వేసి పెద్ద ఫెస్టివల్ చేశారు అప్పుడు, పండాలు. ఆయన పుస్తకం చదువుతున్న సమయంలో స్టేజ్ మీద ఒక మాతాజీ పాడుతూ ఉంటారన్నమాట. ఆమె యమునా మాతాజీ. ఒక ఆ యమునా మాతాజీ పాట, ఆ కృష్ణుడి పుస్తకం అవన్నీ చదువుతూ ఆయనకి చాలా దైవానుభూతి కలుగుతుందన్నమాట. దైవానుభూతి కలిగి యమునా మాతాజీ అంటే మీరు ఏ హరే కృష్ణ మందిరానికి వెళ్ళినా సరే పొద్దున్నే శృంగార హారతి ఉంటుందన్నమాట భగవంతుడికి. ఆ ఆ ఆ రోజు కొత్త బట్టలు వేసి అలంకరణ చేసి దర్శనం ఓపెన్ చేసినాక గోవింద ఆది పురుషోత్తమహం భజామి అనే ఒక పాట వస్తుంది, ఒక 3 నిమిషాల పాట. ఆ పాట పాడింది యమునా మాతాజీ అన్నమాట. ఆ యమునా మాతాజీ పాడుతూ ఉంటారు. అదే సమయంలో ప్రభుపాదులు వారు వస్తారు స్టేజ్ మీదకి. ప్రభుపాదులు వారు వచ్చి వ్యాసాసనం మీద కూర్చుంటారు. ఆ స్టేజ్ మీద ఒక ఆయన ఆ చివరికెళ్ళి ఈ చివరికెళ్ళి ఫోటోలు తీస్తుంటారు జనాలవి. ఆయన పేరు గురుదాస్ ప్రభు అన్నమాట. ప్రభుపాదులు వారి ఒక శిష్యులు, అమెరికా శిష్యులు. ఆ గురుదాస్ ప్రభుని పిలుస్తారన్నమాట. పిలిచి చెవిలో ఏదో చెబుతారు. ఈ రిచర్డ్ రాధానాథ్ స్వామి మహారాజ్ ఎక్కడో వెనకాల ఉంటారన్నమాట. ఎంతో వేల మంది ఉన్నారు. ఆ వెనకాలుండి చూస్తూ ఉంటారు. స్టేజ్ మీద క్లియర్ గా కూడా కనబడదు. ఆ గురుదాస్ ప్రభుకి చెవిలో ఏదో చెబుతారు. ఆ గురుదాస్ ప్రభు స్టేజ్ మీద నుండి సైగ చేస్తుంటారు అనమాట ఎవరికో. మీరు స్టేజ్ మీదకి రండి, స్టేజ్ మీదకి రండి అని పిలుస్తూ ఉంటారు. ఎవరికి అర్థం కాదు. వేల మంది ఉన్నారు. ఎవరిని పిలుస్తున్నారు ఎవరికి అర్థం కాదు. ఎవరు వెళ్ళరు. వెళ్ళకపోయేదంటే ఇంకా ఆయనే స్టేజ్ దిగి జనాల్లోకి వెళ్తారనమాట. వందల వేల మందిని తోసుకుంటూ తోసుకుంటూ చివరి దాకెళ్ళి ఈ రిచెట్ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. ప్రభుపాదులు వారు మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నారని. ఇంకా ఆయన ఒక్కసారిగా షాక్ అవుతారనమాట. నన్ను పిలుస్తున్నారా, నాకు తెలుసా ఆయన అంటారనమాట. అనగానే నాకు తెలియదు అవన్నీ, మిమ్మల్ని పిలుస్తున్నారని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తారు స్టేజ్ మీదకి. తీసుకెళ్ళగానే ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళగానే ప్రభుపాదుల వారు చెబుతారనమాట, ఇక్కడే కూర్చో నా పక్కన అని కింద చూపిస్తారనమాట. ఆ విధంగా అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చొని అంటారు గానీ ఆయనకి ఆ అనిపిస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళందరూ మంచి ఉతికిన బట్టలు వేసుకున్నారు, బాగా క్లీన్ గా ఉన్నాయి వాళ్ళ బట్టలు. అందరూ క్లీన్ గా షేవ్ చేసుకొని ఉన్నారు. గడ్డము ఇవన్నీ తలకాయ. ఈయనేమో ఆ గంగా నది ఒడ్డున ఆ సాధువు ఇచ్చిన బట్టలే అన్నమాట. అప్పుడెప్పుడో ఇచ్చారు. ఎన్నో నదుల్లో స్నానాలు చేసి, ఎన్నో చెరువుల్లో స్నానాలు చేసి అవన్నీ కూడా బాగా మురికై ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు ఆయన గడ్డం గాని క్షౌరం గాని చేసుకున్నది కూడా గుర్తుండదు. ఎన్నో నెలలు అయిపోయి ఉంటుంది. సంవత్సరం దాటి ఉంటుంది. ఇంకా ఆ పరిస్థితుల్లో నేను ఒక్కడినే ఇక్కడ వేరుగా ఉన్నాను. నేను వెళ్ళిపోదామా అని అనిపించింది. కానీ ప్రభుపాదుల వారు సైగతోటి నువ్వు ఇక్కడే కూర్చో అని ఆయనకి సైగ చేస్తారనమాట. అలాగే కూర్చుంటారు. తర్వాత ప్రభుపాదుల వారు మహామంత్రాన్ని పాడతారనమాట. మహామంత్రాన్ని పాడగానే ఈయనకి ఒక్కసారిగా ఆహ్, అను అనిపించిందనమాట. ఓహ్! ఇదే మంత్రమా? గంగాదేవి నాకే మంత్రం ఇచ్చిందో అదే మంత్రం ఈయన పాడుతున్నారిప్పుడు అని అనిపిస్తుంది. అని ఆ మంత్రాన్ని వింటూ ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు ఆ మంత్రం యొక్క అర్థమేంది? హరే అంటే శ్రీమతి రాధారాణి, దేవుని యొక్క శక్తి, దైవశక్తి. కృష్ణ అంటే సర్వ ఆకర్షణీయుడు, అందరిని ఆకర్షించగల శక్తి గలవాడు. రామ అంటే పరమ ఆనందికుడు. ఈ విధంగా మంత్రం యొక్క అర్థమేందంటే, ఓ శ్రీమతి రాధారాణి, ఓ కృష్ణ, ఓ రామ, ఓ సీతాదేవి, ఓ లక్ష్మీదేవి, మమ్మల్ని దయచేసి మీ సేవలో నిమగ్నం చేయండి అని అన్నమాట ఈ మంత్రం యొక్క అర్థం. ఇదొక ప్రార్థన. మనం రోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాం కదా! ఇదొక ప్రార్థన. స్వామి నాకు మీ సేవ ఇవ్వండి అని. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా దేవునితో మన సంబంధం మేలుకుంటుందన్నమాట. మనందరికి కూడా భగవంతుడితోటి సంబంధం ఉంది. కాకపోతే అది నిద్రావస్థలో ఉంది. దాన్ని మర్చిపోయాం మనం. ఆ మర్చిపోవడం వల్ల మనం ఇంకా ఎన్నో సంబంధాలు పెంచుకుంటున్నాం అన్నమాట. కుటుంబ సభ్యులతోటి, దేశంతోటి, కులంతోటి, మన
ఉద్యోగంతోటి, కారుతోటి, ఫోన్ తోటి, తిండి వంటలతోటి ఈ విధంగా కానీ భగవంతుడితోటి మనందరికి సంబంధం ఉంది. ఆ సంబంధం ఇప్పుడు మర్చిపోయాం. దాన్ని మరి ఎలా గుర్తు చేసుకోవాలంటే ఈ జపం చేయటం ద్వారా ఆ సంబంధం నిద్రావస్థలో ఉన్న భగవంతుడి మీద మనకున్న కృష్ణ ప్రేమ మళ్ళీ మేలుకుంటుందని ప్రభుపాదుల వారు అర్థం చెబుతారన్నమాట. వెంటనే ఆయనకి హృదయంలో నుండి అంతరాత్మ చెబుతూ ఉంటుందన్నమాట, ఈయనే మీ గురువు గారని. కానీ ఆయన మనస్సు, ఈ మెదడు అనండి, మనస్సు అనండి, హృదయమేమో ఈయనే మీ గురువు అని చెబుతుంది. కానీ మెదడేమో లేదు లేదు, ఇంకా నేను చాలా మందిని కలవాలి, వాళ్ళందరినీ చూడాలి, అప్పుడే నేను స్వీకరిస్తాను నా గురువుని అని. ఇక ఆ యుద్ధంలో ఆ మెదడే గెలుస్తుంది అన్నమాట. గెలిచి సరే ఇప్పుడే తీసుకోను, నేను గురువుగా ఇప్పుడే స్వీకరించను అని అనుకుంటారు. ప్రభుపాదుల వారు క్లాస్ ఇచ్చి వెళ్ళిపోతూ ఈయన ముందు ఆగుతారన్నమాట. ఆగగానే ఈయన ప్రభుపాదుల వారి పాదాలను తాకడానికి ప్రయత్నం చేస్తారు. వెంటనే థమాల కృష్ణ మహారాజు అంటారు వెనకాల, నో వన్ టచెస్ ప్రభుపాద్ ఫీట్ అని చెబుతారు అనమాట. ఎవరు ప్రభుపాదుల వారి పాదాలను తాకకూడదు అని. ఈయన ఒక్కసారిగా సిగ్గుతోటి అయ్యో నేనేదో పొరపాటు చేశానని వెనక్కి లాగుతారనమాట చేతిని. వెంటనే ప్రభుపాదుల వారు చెబుతారనమాట, యూ కెన్ టచ్, మీరు తాకచ్చు అని. ప్రభుపాదుల వారు అలా అనగానే వెంటనే ప్రభుపాదుల వారి చరణాలను తాకి ఆయన ధూళిని ఆయన శిరస్సు మీద ఉంచుకుంటారనమాట. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో మహారాజు గారు ఆ స్టేజ్ మీద 1971లో ఉన్న వీడియో అన్నమాట. చిన్నగా కొంచెం కనబడతారు అంతే, ఎక్కువేం కనబడరు. కాకపోతే అదే మనకి చాలా రేర్ వీడియో అన్నమాట. మహారాజు గారు అప్పట్లో అక్కడ ఉన్న వీడియో, రాసు మైదానంలో స్టేజ్ మీద ప్రభుపాదుల వారితో ఉన్న వీడియో. ఇందాక చెప్పాను కదా, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లో అమెరికా వాళ్ళు బాగా బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఏమో పెద్ద బెలూన్ తెచ్చి బెలూన్ మీద హరే కృష్ణ అని రాసి ఎగరేస్తారు అనమాట. మొత్తం బాంబేలో అందరూ చూసేటట్టు, అందరూ చూసి రావాలి ఈ ప్రోగ్రాం కని. That will help us to become implicated in sinful activities. The people are becoming implicated in sinful activities, create sinful life, the atonement. Vrtadivi. The Vishnudutta said that actually by these processes, tapasya, natajam, karjamevata, Krishna also says. Just like one has taken suddenly accepting some, just like they used to perform austerity in winter season to go deep into the water. When one tries to avoid water, I must ignite the present moment. Without tapasya, early in the morning at half, I have eaten so much, that is my way for the next birth. But we are not getting released. Therefore, our only business is to get released from this repetition of birth. Jagga, dana. ఇక్కడ చూడండి, ఎడమ వైపు పైన ఒక చిన్న సర్కిల్ లా ఉంది. ఆ సర్కిల్ లోపల కనిపిస్తారన్నమాట మహారాజు. And tapasya. Krishna says, these things are. ఇదిగోండి ఇక్కడ బాగా పొడుగాటి జుట్టు పెట్టుకొని ఈ చిన్న ఎడమ వైపు పైన, స్క్రీన్ కి ఎడమ వైపు పైన. Not to be given. That is human civilization. Jaggadana tapakriya. Not. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తున్నారు ఇక్కడ.
అప్పట్లో బాగా జుట్టు పెంచుకొని అమెరికా నుండి వచ్చేటప్పుడే జుట్టు పెంచుకొని ఉన్నారు. ఇంక తర్వాత కూడా ఏమీ షేవింగ్ చేయలేదు. ఇట్లా స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు అప్పుడు 1971లో మొట్టమొదటిసారి ప్రభుపాదుల వారిని కలిసిన వీడియో ఇది. Tajyam, karjameva tat, it must be done. So if you ప్రభుపాదుల వారు వెళ్తూ వెళ్తూ ప్రతిరోజు వచ్చి ఇక్కడే స్టేజ్ మీద కూర్చొని క్లాస్ అటెండ్ అవ్వని చెప్పి వెళ్తారనమాట. సరే అని మరుసటి రోజు పొద్దున్న కూడా వస్తారు. వస్తే ఆడ అందరికి హల్వా పెడుతూ ఉంటారనమాట. ఆ ముందు రోజు ఈయన ఏమి తినలేదు. రోజంతా తినక ఆకలి అవుతూ ఉంటుంది. ఆకలి అవుతూ ఉంటే ఇక పెద్ద క్యూ ఉంటుంది. వేల మంది ఉన్నారు కదా! ఈయన కూడా వెళ్ళి క్యూలో నుంచుంటారు. వేడి వేడి హల్వా తిందామని. ఆయన వంతు వచ్చే టయానికి గంట పట్టిద్ది. చివరికి గంట నుంచొని ఆడికెళ్ళినాక ఒక ధోని నిండా వేడి వేడి హల్వా ఇస్తారనమాట. ఆయన ఆవురు ఆవురుమంటూ తినాలి అని చెప్పి ఎక్కడైనా కూర్చొని తిందాం అనుకుంటున్న సమయానికి ఒక ఆయన వచ్చి అది లాక్కుంటారు. ఈయనకి ఒక్కసారి ఉసూరుమంటుంది. అరే ఏమైంది అని అడుగుతా ఆయన ఎవరో కాదనమాట. నిన్నటి రోజున ఈయన్ని జనాల్లో నుండి తీసుకెళ్లి స్టేజ్ మీద కూర్చోబెట్టారు కదా గురుదాస్ ప్రభు. ఆయన నుండి నువ్వు ఇది తింటావా అంటారనమాట. వీళ్ళంటే అవును తింటానంటారు ఈయన. లేదు లేదు నీ ఆరోగ్యానికి ఇంకా మంచిది తినిపిస్తామని చెప్పి స్టేజ్ వెనక్కి తీసుకెళ్తే అక్కడ యమున ఈయన గురుదాస్ ప్రభు అన్నమాట. ఈయన ఒక పుస్తకం కూడా రాశారు బై హిజ్ ఎగ్జాంపుల్ అని. ప్రభుపాదుల వారి అమెరికా శిష్యులు. తర్వాత ఆయన సన్యాసాన్ని వదిలేశారు కానీ భక్తిని చేశారు. ఈయన తర్వాత ఫోటో అన్నమాట. ఆ స్టేజ్ వెనకాల మాలతీ మాతాజీ ఆయనకి 12 రకాల పదార్థాలతోటి విందు భోజనం పెడతారనమాట. అది తింటారనమాట. అది తిని అక్కడ శ్యామ్ సుందర్ ప్రభు ఈమె మాలతీ మాతాజీ 1971లో. ఇక్కడ అదే మాలతీ మాతాజీ తర్వాత ఆమె పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ భర్త ఈయన శ్యామ్ సుందర్ ప్రభు. వీళ్ళిద్దరిని కలుస్తారు. శ్యామ్ సుందర్ ప్రభుని చూడగానే ఈయనకు అర్థమైంది అనమాట. ఓ ఈయన నేను ఆమ్స్టర్డామ్ లో ఉన్నప్పుడు ఆ కాస్మోస్ క్లబ్ దగ్గర కస్టర్డ్ చేతుల్లో పెడతారనమాట. పెరుగు పండ్లు ఇవన్నీ వేసి ఓ ఈయన కదా అని చెబుతారనమాట. ఓ అది మీరేనా అంటారు ఆయన. వాళ్ళ అమ్మాయి సరస్వతి శ్యామ్ సుందర్ ప్రభు మాలతీ మాతాజీ వాళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా అమెరికా అమ్మాయి ఇలా భక్తి చేయటం చూసి ఇండియా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. ఆ విధంగా ఒకరోజు క్లాస్ అటెండ్ అవుతుంటే అదే స్టేజ్ మీద కూర్చొని క్లాస్ మైదానంలో ప్రభుపాదుల వారు క్లాస్ చెబుతూ సడన్ గా ఈయన వైపు చూసి ఈయన కళ్ళల్లోకి చూసి చెబుతారనమాట. విలువైన సమయాన్ని వృధా చేయకు, కృష్ణుడు నీ కోసం ఎదురు చూస్తున్నారని. ఎందుకంటే ఈయన అందరి దగ్గరికి వెళ్ళి అన్ని చూడాలనుకుంటున్నారు కదా. ఈయన ఒకసారిగా సరే అనుకుంటారు మనసులో. తర్వాత కృష్ణ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకం కొనాలనుకుంటారు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఆ ఈ కృష్ణుడి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని. కానీ డబ్బులు ఉండక చివరికి బొంబాయి వీధుల్లో అడుక్కుంటారనమాట. ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అని భిక్షాటన చేస్తారు. కానీ సిగ్గుగా ఉంటుంది ఎవరినన్నా ఏమన్నా అడగాలంటే. ఆ సిగ్గుతోటి ఎక్కువగా భిక్షాటన కూడా సరిగా చేయలేకపోతారు. ఎక్కువ డబ్బులు రావన్నమాట. కానీ ఒక అమెరికా శిష్యుడు చూస్తారనమాట ఈయన మొట్టమొదటిసారి వచ్చి ఆ బుక్ తీసుకున్నప్పుడు ఇంగ్లీష్‌లో అడుగుతారనమాట. వాట్ ఈస్ దిస్ బుక్ అని. వాళ్ళుండి ఓహ్! నీకు ఇంగ్లీష్ వచ్చా అంటారనమాట. ఇంగ్లీష్ వచ్చంటే ఐ యామ్ ఫ్రమ్ అమెరికా అంటారు ఈయన. నేను అమెరికా నుండంటే ఓహ్! నువ్వు ఇండియన్ కాదా అంటారనమాట. అప్పుడు అర్థమైంది ఈయనకి. ఈయన బట్టలు ఇన్నాళ్ళు ఆహ్, ఎండలో తిరిగి తిరిగి ఎవరన్నా చూస్తే ఈయన ఇండియన్‌లా ఉంటారనమాట. ఆహ్, ఓహ్! మీరు ఇండియన్ గదా! అని ఇప్పుడు అమెరికా శిష్యులు ఒకాయన చూసి ప్రభుపాదుల దగ్గరకు తీసుకెళ్తారు. ఈయనకి మీ పుస్తకం కొనాలని ఆశ ఉంది. అందుకోసం ఈ బాంబే వీధుల్లో భిక్షాటన చేస్తున్నారని. వెంటనే ప్రభుపాదుల వారు చాలా ఆనందపడి ఒక పుస్తకాన్ని ఫ్రీగా ఇస్తారనమాట. తర్వాత ఆయన హిమాలయాలు బాగా నచ్చుతాయన్నమాట.
నేను మళ్ళీ హిమాలయాలకు వెళ్తానని బయలుదేరతారనమాట. హిమాలయాలకు వెళ్ళి నేర్చుకోవాలి అక్కడ ఉన్న సాధువుల నుండి, గురువుల నుండి, యోగుల నుండి అని వెళ్ళబోతుంటే రైల్వే స్టేషన్ లో ఎక్కబోతుంటారు నార్త్కి వెళ్ళడానికి, ఉత్తర భారతదేశం. ఆ సమయంలో మాధవ అనే ఒక ఆయన కలుస్తారనమాట, రైల్వే ఎంప్లాయ్. ఆయన నుండి పక్కనే గణేష్ పురి అని ఉంది, అక్కడికి వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్తారనమాట. సరే అని గణేష్ పురి వెళ్తే ఆ గణేష్ పురి దగ్గర నిత్యానంద బాబా అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఈయన కేరళ నుండి అన్నమాట. తర్వాత తర్వాత ఈయన హిమాలయాల్లోకి వెళ్ళి నేర్చుకొని తర్వాత ఈ బాంబే పక్కనున్న గణేష్ పురిలో ఆ గ్రామంలో ఈయన ఒక ఆశ్రమాన్ని పెట్టి అక్కడే ఉండి అక్కడే చనిపోవడం అంటే సమాధిలోకి వెళ్తారు. ఆయన సమాధి ఉంటుంది, 10 ఏళ్ళు అయి ఉంటుంది ఆల్రెడీ. 1960లోనే ఇప్పుడు వెళ్ళిపోతారు ఆయన. ఆయన సమాధిని చూస్తారు. ఆయన శిష్యులు ఉంటారు ముక్తానంద బాబా అని. ఆ ముక్తానంద బాబా క్లాసులు అటెండ్ అవుతారు. ముక్తానంద బాబా చెబుతారు అనమాట, కుండలి ఈ చక్రాలను ఎలా లేపటం ఇవన్నీ బోధిస్తారు ఆయన. ఒకరోజు వాళ్ళందరూ బజార్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పిచ్చుకోక వచ్చింది అనమాట. పెద్దగా అరుస్తూ కరవాలని వచ్చేది ఈ గుంపు వైపు. ఈ ముక్తానంద బాబా ఇట్లా చేతితోటి ఇలా అనగానే ఒక్కసారిగా అది అరవడం మానేసి ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుండిద్ది అనమాట. ఒక్కసారి వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఈయనకి ఎంత శక్తి ఉందని. ఆ ముక్తానంద బాబా చెబుతారనమాట, నేను నిన్ను శక్తి పథంలోకి దీక్ష ఇస్తాను, తీసుకుంటారా అని. ఈయన ఒకసారి ఆలోచిస్తారనమాట, లేదు లేదు. తత్వల్లభ బాబా అడిగారు, నాగబాబాలు అడిగారు, తర్వాత ఇలా ఎంతో మంది ఈయన దీక్ష తీసుకోమన్నారు. ఈయన నేను ఇప్పుడే తీసుకోనండి అని చెబుతారనమాట. చెప్పి ఏ గురువు ఆశ్రయాన్ని ఎప్పటికీ వదిలి వెళ్ళనని నాకు నమ్మకం కలిగినప్పుడే నేను స్వీకరిస్తాను. నాకు ఆ నమ్మకం కలగాలి. ఏదో దీక్ష తీసుకోవటం అంటే ఆషామాషి కాదు. ఆ గురువు యొక్క శరణం నేను ఎప్పటికీ తీసుకుంటాను అన్న నమ్మకం కలగాలి నాకు, అప్పుడే నేను స్వీకరిస్తానని చెబుతారనమాట. సరే అని ఆ మాధవ తర్వాత ఆయన ఆ గణేష్ పురి నుండి మళ్ళీ బాంబే వచ్చినాక ఆ మాధవ్ చెబుతారు అనమాట, గోవా వెళ్ళండి అంటారు. సరే అని గోవా వెళ్తారు. అది పడవలో వెళ్తారు అనమాట, బాంబే నుండి గోవాకి పడవలో వెళ్తారు. ఆ గోవాలో బీచ్లు ఉంటాయి, అవన్నీ చూస్తారు. తర్వాత స్పెషల్ గా కలంగోటే బీచ్ అని ఉంటుంది అక్కడ, అది ఫారినర్స్ అందరూ వస్తారనమాట అక్కడికి. ఆ బీచ్ లోకి వెళ్ళి చూస్తారనమాట. ఆ బీచ్ చూడగానే ఆయనకి ఆ ఆ బీచ్ లో వాళ్ళందరూ ఫారినర్స్ చిన్న చిన్న బట్టలు వేసుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ డ్రగ్స్ తీసుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఈయనకి అసహ్యం వేసిద్ది అనమాట వాళ్ళని చూసి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ సాధువులు, హిమాలయ పర్వతాలు ఇవన్నీ చూసి ఒక్కసారిగా ఇది చూసి అసహ్యం వేసి వాళ్ళ మీద ఒక కించపు ఆలోచన వస్తుంది. వీళ్ళు తక్కువ వాళ్ళు అన్న ఆలోచన వస్తుంది. వెంటనే ఆయన అనుకుంటారు అనమాట, లేదు లేదు, నేను మనసులో వీళ్ళని విమర్శిస్తున్నాను, అలా చేయకూడదు. ప్రతి ఒక్కరు వారు ఏ స్థితిలో ఉన్నా సరే మనం గౌరవించాలి వారిని అని అనుకుంటారనమాట. అంటే నేను గొప్పోడిననే అనుకుంటున్నాను, అప్పుడు అలా ఎప్పుడు అనుకోకూడదని ఆయన దాన్ని తప్పు అయిపోయింది అనుకొని ఆడ ఒక కొండ ఉండిద్ది అనమాట. బీచ్ పక్కనే కొండ దాటుగానే ఇంకో బీచ్ ఉండిద్ది ఆడ. అక్కడ ఊరుండరు అనమాట, ఖాళీగా ఉంటుంది. అటువంటి ఏకాంత ప్రదేశాలంటే ఇష్టం అన్నమాట. ఓ హాయిగా ఉంది ఇక్కడ, జనాలు ఎవరు ఎప్పుడో ఒకరు వచ్చి చేపలు పట్టుకొని వెళ్తూ ఉంటారు, లేకపోతే ఖాళీగా ఉండిద్ది అది ఆ బీచ్ అంతా. ఇదే నాకు మంచి ప్రదేశం అని చెప్పి ఇదే మంచి ప్రదేశం అని చెప్పి ఆయన ఆ, అక్కడ ఒక వారం రోజులు ఉందామని అనుకుంటారనమాట. ఒక వారం రోజులు ఉంటారు అక్కడ. రోజు భోజనానికి ఆడ ఒక చెట్టు వాలి, కొబ్బరి చెట్టు వాలి ఉంటుంది అనమాట. నిటారుగా కాకుండా వాలి ఉంటుంది, దాని మీదకి ఎక్కటం, ఒక కొబ్బరికాయ తెంపటం, దాన్ని బండలకి వేసి కొట్టి తీయటం, ఆ లోపల ఉన్న లేత కొబ్బరి నీళ్లు తాగటం, అదన్నమాట భోజనం. ఇక రోజు పొద్దున్నే స్నానం చేయటం సముద్రంలో, తర్వాత కొబ్బరి చెట్టు కింద కూర్చోవటం, భగవద్గీత చదవటం, ధ్యానం చేయటం, ఈ విధంగా ఒక వారం రోజులు ఉంటారన్నమాట అక్కడ ఆ బీచ్ లో, గోవా దగ్గర. ఒక రోజు అట్లా ఉన్న సమయంలో ఒక చేప ఆ
ఇసుక మీద పడి కొట్టుకుంటూ ఉండిద్దనమాట. అలల్లో కొట్టుకొని వచ్చి ఇసుక మీద పడిందనమాట. ఈయన అయ్యయ్యో! పాపం ఇంకా కొద్దిసేపుంటే చచ్చిపోయిద్ది ఇదని చెప్పి ఎలాగో ఒకలాగా చేతిలో పట్టుకొని నీళ్ళలో ఏద్దామని చెయ్యి పెట్టగానే అది దానికేం తెలుసు అది ఎవరో శత్రువు వచ్చాడని చెప్పి ఈయన చేతుల్లో నుండి కిందకు దూకుతూ ఉంటుంది. నమ్మకం ఉండదు గదా! ఈయన లేదు లేదు నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ఎంత ప్రయత్నించినా సరే మళ్ళీ చేతిలో నుండి జారిపోతుండేది. చివరికి 2 చేతులతోటి గుప్పెట్లా పట్టుకొని నీళ్ళలోకి ఇసిరేస్తారనమాట. ఇసిరేసి సంతృప్తి చెందుతారు. ఆహా! ఒక చేపను కాపాడానని. అది కొంచెం సేపే అనమాట. ఇంకొక అల వచ్చిద్ది. మళ్ళీ ఇసుకలో పడిద్ది. మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇసిరేస్తారు. మళ్ళీ కాసేపటికి బయటకొచ్చిద్ది. ఇట్లా కాదని చెప్పి ఆ చేపను పట్టుకొని బాగా గొంతు దాకా నీళ్ళొచ్చిన దాకా వెళ్ళి బలమంతా ఉపయోగించి ఇసిరేస్తారనమాట లోపలికి. లోపలికి ఇసిరేసి ఇంక బయటకొచ్చి ఒక 10 నిమిషాలు ఉంటారు. ఇంక రాదనమాట అది బయటకి. ఆయన చాలా ఆనందపడతారు. ఓకే. కనీసం ఒక చేపని నేను కాపాడగలిగాను అని. కానీ కొంచెం ముందుకెళ్తారు. ఆ మత్స్యకారులుంటారు గదా! చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు ఒక వలేసుకొని అటువంటి వందల చేపలను పట్టుకొని బయటకు లాక్కొనొస్తూ ఉంటారనమాట. ఈయన అనుకుంటారనమాట. ఒక చేపను కష్టప ఒక చేపను రక్షించడానికి ఎంత కష్టపడ్డానో, కానీ ఈళ్ళు వందల చేపలనలా లాక్కొనొస్తున్నారు బయటికి. కానీ నేనేం చేయగలను? నిస్సహాయుడిని అని అనుకుంటారనమాట. కానీ ఆయనకి ఒక ఆలోచనొస్తుందనమాట అప్పుడు. ఎలాగైతే ఆ చేప ఇసుకలో పడి కొట్టుకుంటుందో, అట్లాగే మన జీవితం గూడా అనమాట. అది నీటిలో ఉంటేనే అది ఆనందంగా ఉండగలిగిద్ది. అలాగే ఆత్మ కూడా భగవంతుడితోటి అనుసంధానంలో ఉన్నప్పుడే ఆనందం కలుగుతుందనమాట ఆత్మకి. అలా గాకుండా భగవంతుడితోటి సంబంధం లేకుండా ఆత్మ ఆనందాన్ని తెచ్చుకోవాలంటే అది ఈ ఇసుకలో ఉన్న చేపలాగనమాట. నీటి బయటకు పడ్డ చేపలాగనమాట. నీటి బయట పడ్డ చేపకి మనం సిగరెట్ ఇవ్వండి, మందివ్వండి, సినిమా చూపియండి, పిజ్జా తినిపియండి, ఏది చేసినా సరే దానికి ఆనందం అనేది ఉండదు. దానికి ఆనందం ఎప్పుడొచ్చిద్ది? దాన్ని మళ్ళీ నీటిలో వదిలితే. అదే విధంగా మనకు గూడా భగవంతుడిని వదిలేసి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే ఆనందం కోసం ఆ తృప్తనేది ఉండదనమాట. ఏదో మిస్ అవుతుంది, ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది గానీ రాదన్నమాట ఆనందం అనేది. ఆ విధంగా ఈయనకి ఆలోచనొస్తుంది. ఓకే. తర్వాత అటువంటి ఒక చేపని మళ్ళీ నీటిలో వదలటానికి ఈయన చూసారు గదా! ఎంతో శ్రమ చేశారు. అదే విధంగా సాధువులు, భగవద్భక్తులు మిగతా వారిని భక్తి మార్గంలో తీసుకురావడానికి ఎంతో శ్రమ చేస్తారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెబుతారనమాట. ఒక వ్యక్తిని భక్తుడిని జేయాలి, భక్తురాలిని జేయాలంటే ఎన్నో బకెట్ల రక్తం సిందించాలి. సిందించాలంటే నిజంగా చిందించటం గాదు, కష్టపడాలి. కానీ మాయ, మాయాదేవి ఏం జేస్తుంది, తన యొక్క వలతోటి వందల మందిని బయటకి లాగేసిద్ది ఒక్కసారిగా. వాళ్ళ నిజమైన లాభం ఏందో అర్థం చేసుకోకుండా, నా నిజమైన లాభం భగవంతుడితోటుంది. నా నిజమైన లాభం ఈ భక్తి జేయటం ద్వారా ఉంది. అనే దాన్ని మాయ ఒక స్మార్ట్ ఫోనో, ఒక టీవీయో, ఒక సినిమా ద్వారో లేకపోతే ఇంకా వేరు వేరు వాటి ద్వారా ఒక్కసారిగా వందల మందిని బయటకు లాగిద్ది అనేది అర్థమైద్దనమాట. సరే అని ఇంక ఆయన గోవా నుండొస్తారు. బాంబే వచ్చి బాంబే నుండి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ ఎళ్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో మెక్లియోడ్ గంజ్ అనే ఒక ప్రదేశం ఉంటుందనమాట. ఈడ ధర్మశాల ఉంటుంది. ఇక్కడ దలై లామా ఉంటారు. ఎలా క్రైస్తవులకి పోప్ ఉంటారో పెద్దాయన, వీళ్ళకి బౌద్ధ మతస్థులకి దలై లామా అనే ఆయన పెద్దాయన అనమాట. ఈ దలై లామా టిబెట్‌లో ఉండేవారనమాట. టిబెట్ అంతా బౌద్ధ దేశం ఒకప్పుడు. కాకపోతే 1950 ఆ ప్రాంతంలో చైనా వాళ్ళు ఆ టిబెట్‌ని ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకొని అక్కడ ఉన్న వాళ్ళందరిని చంపేయడం, హింసించడం అవన్నీ జూసి ఈ దలై లామా టిబెట్ నుండి పారిపోయి ఇండియా వచ్చి ఇండియా వాళ్ళ శరణం తీసుకుంటారనమాట. చాలా మంది బౌద్ధ మతస్థులు వచ్చి శరణం తీసుకుంటే వీళ్ళందరికీ హిమాచల్ ప్రదేశ్‌లో ఒక
ఈ మెగ్లియోడ్ గంజ్ ఈ ప్రదేశాన్ని ఇస్తారనమాట భారతదేశం వాళ్ళు. ఆడ శిబిరాలు ఏర్పాటు చేస్తారు వీళ్ళందరికీ, శరణార్థులందరికీ. ఇప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నారు, దలైలామా, హిమాచల్ ప్రదేశ్లో. ఈ విధంగా భారతదేశం ఎంతో ఉన్నత దేశం అన్నమాట. ప్రతి మతస్థులు కూడా వాళ్ళని వేరే వాళ్ళు హింసించినప్పుడు వాళ్ళందరూ వచ్చి భారతదేశంలో శరణం తీసుకున్న వాళ్ళే. పార్సీలు అని ఎక్కడా కనబడరు మీరు భారతదేశంలో తప్పించి. వాళ్ళందరూ ఇరాన్లో ఉంటే వాళ్ళని హింసిస్తుంటే పారిపోయి వచ్చి భారతదేశంలో ఈ మన సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరిని ఆ, ఆహ్వానిస్తుంది. వాళ్ళని మీరు బతకండి మేము బతుకుతాం అనే ఆ, ఆలోచన అన్నమాట. ఆ విధంగా ఈ దలై లామా అక్కడ నుండి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ నుండే ఆయన మతాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఈయన అనమాట దలై లామా. ఓ పుస్తకం కూడా రాస్తారు, మై ల్యాండ్ అండ్ మై పీపుల్ అని. ఈ దలై లామాని ఎంపిక చేయటానికి కూడా ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట. 13వ దలై లామా చనిపోయినాక ఈయన 14 ఆయన. వాళ్ళకి ఈ నక్షత్రాల ప్రకారం ఈయన ఒక రైతు కుటుంబంలో పుట్టారు. ఆ సాధువులందరూ ఈ బౌద్ధ సాధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక గ్రూపులో అయ్యి శాస్త్రం ప్రకారం చూస్తారన్నమాట ఎక్కడ పుట్టుంటారు మన నెక్స్ట్ దలై లామా. అంటే ఈ రైతు కుటుంబం అని వచ్చింది వాళ్ళకి ఆ లెక్క ప్రకారం. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు ఒక సంవత్సరం ఎంతో చాలా రకాల టెస్టులు పెడతారన్నమాట. ఆయన అంతకుముందు దలై లామా జపమాలను లాక్కుంటుంటారు ఇది నాదే అని. అలా ఎన్నో టెస్టులు పెట్టి చివరికి ఈయనే మన దలై లామా అని చెప్పి 2 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మా నాన్నలను అడిగి తీసుకెళ్ళిపోతారన్నమాట. తీసుకెళ్ళి ఆయన్ని పెంచి పెద్ద చేస్తారు, నెక్స్ట్ ఆచార్యుడిలాగా దలై లామాగా. ఆయన అలా పెద్దగా అయ్యి ప్రశాంతంగా వాళ్ళందరూ భక్తి చేసుకుంటున్న సమయంలో చైనా వాళ్ళు వచ్చి వాళ్ళని దాడి చేయటం, వాళ్ళందరూ పారిపోయి హిమాచల్ ప్రదేశ్కి వస్తారు. వాళ్ళు ఈ మంత్రం చదువుతుంటారు, ఓం మణి పద్మే హం అనే మంత్రాన్ని. వాళ్ళందరూ సంతృప్తిగా ఉంటారు అక్కడ ప్రజలు. వేరే దేశంలో ఉన్నామన్న బాధ లేకుండా సంతృప్తిగా ఉంటారు. ఈయనకి కూడా దలై లామాని కలిసే అవకాశం వస్తుంది. ఒక ఆయన తీసుకెళ్తారనమాట, రండి అని చెప్పి చాలాసేపు మాట్లాడతారు దలై లామా తోటి. తర్వాత ఒక ఫ్యామిలీ పిలుస్తారనమాట. తుక్పా తుక్పా అని ఒక నూడిల్స్ వంటకం ఉండేది అనమాట. అది పెడతారు ఈయనకి తినండి అని. తర్వాత ఆ దగ్గరలోనే బుద్ధుడి యొక్క బంగారు మూర్తి ఉంటుంది. ఆ మూర్తి దర్శనం చేసుకొని తర్వాత సాధువులందరూ 2 లైన్‌లో కూర్చొని శాస్త్రాలు, మంత్రాలు చదువుతూ ఉంటారు. అవన్నీ చూస్తారు. అక్కడ కూడా కింద ఉండకుండా ఈళ్ళు ఎక్కడైతే ఈ మెక్కలయోడ్ గంజి ధర్మశాల ఉంది కదా, ధర్మశాల పైన పర్వతాలు ఉంటాయి మళ్ళీ హిమాలయాలు. ఆయన రోజు ఆడికెళ్ళి ఆడ ఒక గుహలో ఉండేవాళ్ళనమాట. ఆ గుహలో ఉండటం, ఇది సంప అని ఈ బార్లీ గింజలు ఉంటాయి కదా, వాటిని ఏపి వాటిని పొడి చేస్తారనమాట. ఆ పొడి నీళ్ళలో వేసుకోవటం, తాగటం. ఆ విధంగా బతికేవాళ్ళనమాట. ఎలాగైతే కైలాస్ బాబాతో ఉన్నప్పుడు అటుకులు నీళ్ళలో కలుపుకోవడం, తినటం. ఇలాగే ఈడ ఈ పౌడర్ సంప అనే పౌడర్‌ని నీళ్ళలో ఏసుకోవటం, తాగటం. అదే అన్నమాట భోజనం. అది భోజనం. ఆహ్, గుహలో ఉండటం. పొద్దున్నే కిందకొచ్చేవాళ్ళు. కిందకొచ్చి ఆ సాధువుల దగ్గర, బౌద్ధ మత సాధువుల దగ్గర నేర్చుకునేవాళ్ళు. మళ్ళీ రాత్రికి గుహలోకెళ్ళేవాళ్ళు. ఈయనకి చిన్నప్పటి నుండి ఒక ఫోబియా ఉండేదన్నమాట. సాలెపురుగంటే. సాలెపురుగుని చూస్తే ఒళ్ళు జలదరిచ్చేది. ఇంట్లోకి సాలెపురుగొచ్చిందంటే బయటకి పారిపోయేవాళ్ళన్నమాట. ఆ గుహలో ఒకరోజు పెద్ద సాలెపురుగొచ్చింది. దాన్ని చూడగానే ఈయనకి అమ్మో! అనిపిచ్చింది. కానీ ఈ భయం నుండి నేను బయటకు రావాలని జెప్పి అక్కడే ఉంటారనమాట. ఆ రోజు నుండి ఆ సాలెపురుగు, ఆయన ఇద్దరు ఉండేవాళ్ళు ఆ గుహలో. ఇంకొక రోజు ఆహ్, ఆయన రాత్రి పూట ఒక కొవ్వొత్తి ఎలిగించి ఉండేవాళ్ళనమాట. ఆ కొవ్వొత్తి వెలుతురులో చూస్తారనమాట. ఆ గుహ పైన ఒక మండ్రగబ్బుంటుంది. పెద్ద తేలుండిద్ది. ఆ తేలు కింద పడిద్దనమాట. కింద పడగానే అదే సమయానికి ఆ కొవ్వొత్తి గూడా అయిపోయి ఆరిపోయిద్ది. ఇంకా ఒకసారిగా ఏం జేయాలో అర్థం గాదు. అదెక్కడుందో తెలీదు. ఎటు వెళ్ళిందో.
నేను ఏమి చేయను, కదలనని చెప్పి అలాగే కూర్చొని ఉంటారనమాట. అలాగే కూర్చొని కైలాస్ బాబాని గుర్తు చేసుకుంటారు. కైలాస్ బాబా నాకు చెప్పారు, మనం పాముల్ని, తేళ్ళని, చెట్లని వీటిని కూడా గౌరవించాలని. ఆ కైలాస్ బాబాని గుర్తు చేసుకుంటూ అలాగే కూర్చుంటారు. కానీ ఏం జరిగిందో తెలియదు. అదైతే ఈయన కుట్టదనమాట. ఎందుకంటే అది ఎటు వెళ్ళిందో తెలియదు, చీకటిగా ఉంది కాబట్టి ఈయన కుట్టదు. తర్వాత వాళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం రాస్తారనమాట. నాన్న, నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు. వాళ్ళ నాన్న చెబుతారు కూడా చిన్నప్పుడు, చూడు రిచర్డ్, నువ్వు ఏది మంచి పని చేసినా చెడు పని చేసినా సరే, ఒకళ్ళు మాత్రం నేను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు, అది నేను. అది ఎప్పటికీ గుర్తించుకో అని చెబుతారు అనమాట. మీరెంతో దయతోటి చూశారు నన్ను. మీలో ఆ దయ నా తాత నుండి వచ్చింది. బిల్స్ లేవిన్ నుండి. బిల్స్ లేవిన్ యూదు మతాన్ని పాటించడం వల్ల ఆయనలో కరుణ వచ్చింది. ఆ కరుణ మీలో ప్రతిబింబించింది. కాబట్టి మీరు కూడా ఈ ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మీరు కూడా యూదు మతంలో ఇంకా భగవంతుడికి దగ్గరగా వెళ్తారు అని చెప్పి వాళ్ళ నాన్నకి ఒక ఉత్తరం రాస్తారు ధర్మశాల నుండి. ఉత్తరం రాసి కొన్ని రోజులు అక్కడే ఉంటే, ఆ పక్కనే ఈజిప్ట్ ఆయన ఒక ఆయన ఉంటారనమాట. ఆయన దగ్గర కొన్ని కార్డులు ఉంటాయి. ఆ కార్డులు తీస్తే తెలిసిద్ది అనమాట మన భవిష్యత్ ఏందనేది. ఈయనకి కాసేపు ధ్యానం చేపించి, ఇంకా రకరకాల పద్ధతులు అవన్నీ చెప్పి చివరికి ఒక కార్డు తీపిస్తారు. ఆ కార్డులో రాసి ఉంటుందన్నమాట, నీ మనసు ద్వారా, నీ బుద్ధి ద్వారా నువ్వు భగవంతుని అర్థం చేసుకోలేవు. నీకు తెలియని నీ బయట నుండి ఒక శక్తి వచ్చి నిన్ను ముందుకు నడుపుతుంది. ఒక దైవ శక్తి నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అప్పటి వరకు ఎదురు చూడు అని చెబుతుందన్నమాట ఆ కార్డు. సరే అని చెప్పి ఈయన కురుక్షేత్ర వెళ్తారు. అక్కడి నుండి ఎక్కడైతే కృష్ణుడు భగవద్గీత చెప్పారో అదే మర్రి చెట్టు కింద కూర్చొని భగవద్గీత చదువుతారు కొన్నాళ్ళు. తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన కలుస్తారు. ఆయన చెబుతారనమాట, "అరే నీకు తెలీదా, అదే కృష్ణుడు మళ్ళీ పుట్టాడు, హరిద్వార్లో ఉన్నాడు. ఇప్పుడు 13 ఏళ్ళు ఆయనకి. ఇంకొక 10-15 రోజుల్లో, ఇంకా కొన్ని రోజులు అమెరికా వెళ్తున్నాడు కృష్ణుడు. ఆయన అవతారాన్ని దర్శనం చేసుకొని" చెబుతారనమాట. సరే అడ్రస్ ఇవ్వంటే ఇస్తారనమాట. హరిద్వార్ వెళ్తారు. హరిద్వార్ వెళ్తే అక్కడ ఈ పిల్లాన్ని కలుస్తారనమాట. ఈయన పేరు ప్రేమ్ రావత్. కృష్ణుడిలాగే ఆ డ్రెస్ చేసుకొని, పైన నెమలి పెంచం పెట్టుకొని, చేతిలో ఆ పిల్లను గ్రోవి పెట్టుకొని ఈ విధంగా ఉంటాడనమాట. ఈయనకై డౌట్ వచ్చింది, ఈయనేంది కృష్ణుడేంది, నేను చూసిన ఫోటోలో ఆయన వేరుగా ఉన్నాడు కదా. ఈయనకి డౌట్ వస్తుంది. కానీ వాళ్ళ అమ్మ కలుస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ ఈయనకి చెబుతుంది అనమాట, ఓ, ఈయనకి మా అబ్బాయి పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పి కొంతమందిని చెబుతుంది అనమాట. ఈయన మా అబ్బాయి దగ్గరకు తీసుకెళ్ళండి. సరే అని వాళ్ళు తీసుకెళ్తారు. ఆ అబ్బాయి మిద్దె మీద ఉంటాడు. మిద్దె మీద ఉండి నడుస్తూ ఉంటాడు అనమాట. అటు ఇటు తీసుకెళ్ళి ఏ ఊరు నుండి వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు, ఇవి బాగున్నారా, ఇవన్నీ అడిగి చివరికి చెబుతారనమాట, మీకు దీక్ష ఇస్తాను తీసుకుంటారా అని. ఈయనండి లేదండి, ఈయనకి ఆల్రెడీ డౌట్ ఉంది, ఈయన మీద డౌట్ ఉంది, నేను తీసుకోనని చెబుతారు. తీసుకోనని కానీ అంటే గౌరవంగా చెబుతారు, తీసుకోనండి ఇప్పుడే అని. సరే అని ఇంకా ఆయన, నేను ఫారిన్ వెళ్ళాలి, నాకు టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ ప్రేమ్ రావతే కొన్నాళ్ళకి ఆ, ఆయన కూడా అవతారాన్ని చాలిస్తారనమాట. 15-16 ఏళ్ళు వచ్చినాక ఒక ఫారిన్ ఆమెను పెళ్లి చేసుకొని ఆయన ఒక పైలట్ లాగా జాబ్ తీసుకొని వేరే ఈయన అనమాట. తర్వాత కాలంలో తర్వాత ఆయన ఆ ప్రేమ్ రావత్ నుండి వచ్చిన తర్వాత హరిద్వార్ నుండి ఢిల్లీ వస్తారు. ఢిల్లీ వచ్చి ఆయన చేతిలో చాలా పుస్తకాలు ఉంటాయి. ప్రభుపాదులు వారు ఇచ్చిన కృష్ణ పుస్తకం, భగవద్గీత, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, ఇలా చాలా పుస్తకాలు ఉంటాయి. ఆ సంచి అంతా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు ఎక్కడికైనా. ఆ సంచి ఒకసారి పెట్టి ట్రాఫిక్ పడి ఉంటే ఎదురు చూస్తూ ఉంటారు అనమాట, రోడ్డు దాటుదామని. సడన్ గా ఒక ఆయన వచ్చి ఆయన చెవులో ఏదో గుచ్చి గెలుగుతూ ఉంటాడనమాట. ఈయనకి అర్థం కాదనమాట, ఏం చేస్తాం, చాలా నొప్పి కలుగుతూ ఉండేది, ఏం చేస్తున్నాడు ఈయన, నన్ను చంపుతాడు, అయింది నా చెవి పొరని ఆ దానికి బెజ్జం పెడతాడు అయింది అని అనుకుంటూ ఉంటారు. అనుకుంటున్న సమయానికి ఆయన బయటకు లాగుతారనమాట. అదొక ఇంత గుబిలి వచ్చింది. తెలంగాణలో జిబిల్ అంటారు.
అంత వచ్చింది అనమాట. అది చూసి ఈయన నా చెవిని శుభ్రం చేశాడు. ఈయనంతా నదుల్లో, చెరువుల్లో స్నానం చేసి ఉన్నారు కదా, బాగా గుబులు ఉంటుంది ఇది చెవిలో. ఒక్కసారిగా చెవి బాగా వినపడుతూ ఉండిద్ది అనమాట. అరే ఇన్నాళ్ళు సరిగా చెవి వినపడట్లేదు, ఇప్పుడు వినపడుతుంది బాగా, ఎందుకంటే అది ఆయన క్లీన్ చేశాడు కాబట్టి. ఆయన అనుకుంటారనమాట, మనలో కూడా, మన హృదయంలో కూడా ఈ అహంకారం అనే జిబిలి ఉంది. దానివల్ల భగవంతుడు చెప్పేది మనకి వినబడదు. ఎప్పుడైతే గురువు వచ్చి జ్ఞానం అనే ఆ పిన్నీస్ తోటి, దేంతో తీశాడో తెలియదు మనకి, జ్ఞానం అనే పిన్నీస్ తోటి ఆ గుబిలి తీసేస్తాడో, అప్పుడు మనకి భగవంతుడి మాటలు వినబడతాయి. భగవంతుడు చెప్పేది అర్థమవుతుంది. భగవంతుడు చెప్పేది ఆలకిస్తాం, పాటిస్తాం అని అనుకుంటారనమాట. అనుకొని చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఈ చెవి చూపిస్తారు, ఇది కూడా క్లీన్ చేయాలి. ఆయనండి, లేదు లేదు, ఒకటే ఫ్రీ. ఒక చెవే ఫ్రీగా చేస్తాం. రెండో చెవి ఫ్రీగా చేయాలంటే రూపాయి ఇయ్యాలంటాడు. రూపాయి ఇయ్యాలనగానే ఈయన దగ్గర డబ్బులు ఉండవు పాపం. డబ్బులు ఉండగా ఎక్కడి నుండి తెస్తానని చెప్పి ఆ నా దగ్గర డబ్బులు లేవంటారు. డబ్బులు లేవంటే ఆయన ఉండి, లేదు లేదు, అర్ధ రూపాయి ఇట్లా బేరం ఆడతాడు కాసేపు. ఈయన దగ్గర అసలు పైసలే ఉండవు. చివరికి ఆయన రెండో చెవి శుభ్రం చేయకుండానే వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఆయన అనుకుంటారు అనమాట, ఒక్కోసారి భక్తి చేసేటప్పుడు కూడా మొట్టమొదట్లో మనకి ఒక దివ్యమైన అనుభూతి కలిగిద్ది అనమాట. భగవంతుడు ఒక్కోసారి ఫ్రీగా ఇచ్చేస్తారు కొంత అనుభూతి. మన అందరికి బాగా నచ్చిద్ది అనమాట. అది బాగా నచ్చి దాన్ని మళ్ళీ కావాలి, అది నాకు ఆ అనుభూతి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అది రెండోసారి రావాలంటే సాధన చేయాలన్నమాట. ఒక చెవి ఫ్రీగానే చేశారు, రెండో చెవి కావాలంటే రూపాయి కట్టాలి. అదే విధంగా భగవంతుడు ఒక్కోసారి ఫ్రీ శాంపుల్ ఇస్తారనమాట. ఆ శాంపుల్ పట్టుకొని మనకు నచ్చి నాకు మళ్ళీ కావాలి అదని ప్రయత్నం చేయాలంటే, దానికి మళ్ళీ కావాలంటే సాధన చేయాలి. అలాగే నారదమునికి కూడా భగవంతుడు దర్శనమిస్తారు. దర్శనం ఇవ్వగానే ఆయన మళ్ళీ వెంటనే ఆ దర్శనం పోతుంది. పోగానే ప్రయత్నిస్తూ ఉంటారు. అయ్యో! నా దర్శనం ఏది భగవంతుడు నాకు కనపడ్డారంటే, అప్పుడు ఆయనకి మాటలు వినబడతాయి అన్నమాట. ఈ జన్మలో మళ్ళీ చూడలేవు నన్ను. నీకు ఇంకా హృదయం ఇంకా శుద్ధీకరణ అవ్వాలి. సాధన చెయ్యి. అప్పుడు కనిపిస్తానని చెబుతారనమాట. ఆ విధంగా ఒక్కోసారి ఫ్రీ శాంపుల్ ఉంటుందన్నమాట మనకి. ఏమి చేయకుండానే భక్తిలో ఒక రకమైన ఆనందాన్ని ఇస్తారు భగవంతుడు మొదట్లో. తర్వాత అదే శాంపుల్, అదే ఆనందం మళ్ళీ కావాలంటే మనకి సాధన చేయాలన్నమాట. సో, ఆ విధంగా ఈయన ఆహ్, చెవిలో గూబిలి తీసి ఆయన నుండి అది నేర్చుకుంటారు ఈ విధంగా. ఓకే. ఈయన బాంబే ఎవరు పిలిస్తే వచ్చారు? సత్యనారాయణ గోయింకా అని ఒక బౌద్ధ మత గురువు అన్నమాట. అక్కడ కలుస్తారు. బుద్ధగయలో కలుస్తారు. బుద్ధగయలో కలిసి కొన్ని రోజులు ఆయన ముందు జపాన్ గురువు యొక్క క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత తెలిసిద్ది ఆయనకి ఆ జపాన్ గురువు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని. తర్వాత ఈ సత్యనారాయణ గోయంకా అనే ఆయన క్లాసులు అటెండ్ అవుతారు. ఆయనకి నచ్చుతాయి బాగా. నచ్చినాక బాంబే రండి, ఇక్కడ కూడా మా ఆయన క్లాసులు తీసుకుంటానంటే అక్కడికి వస్తారనమాట. అక్కడికి వచ్చి బాంబేలో తిరుగుతూ ఉన్నప్పుడు హరే కృష్ణ ఫెస్టివల్ ఒక బిల్ బోర్డు కనబడిద్ది. అటెండ్ అవుదామని వెళ్తారు. ఎక్కడ అయింది ఆ ఫెస్టివల్? హరే కృష్ణ ఫెస్టివల్ క్రాస్ మైదానం. క్రాస్ మైదానం. క్రాస్ మైదానం. క్రాస్ మైదానంలో అయింది. అక్కడ ప్రభుపాదుల వారు ఆ 25,000 మందిలో ఈయన్ని పిలుసుకురమ్మని ఒకరికి చెబుతారు. ఎవరికి చెబుతారు? గురుదాస్ శ్యామ్ ప్రభు. సుందర్ ప్రభు. గురుదాస్ ప్రభు. గురుదాస్ ప్రభు ఆ జనాల్లోకి వెళ్ళి అని స్టేజ్ మీదకి తీసుకొస్తారు అనమాట. ఆ సమయంలో స్టేజ్ మీద ఒక మాతాజీ పాడుతూ ఉన్నారు. ఆ మాతాజీ పేరేంటి?
యమున యమున మాత. మాతాజీ. యమునా మాతాజీ. యమున మాతాజీ. హరే కృష్ణ మంత్రం అర్థమైంది. మనం అందరం జపం చేస్తున్నాం కదా, ఆ మంత్రం యొక్క అర్థం ఏంటి? హరే అంటే రాధే ప్రభు, రాధా ఆ, కృష్ణ. ఆ, ఈ హరే సీతారాముల్ని మనము రోజు ఉమ్. ప్రే చేయాలి. ఏదో ఏం ప్రే చేస్తున్నాం? సేవలో మీకు సేవ వినియోగం చేయమని. మీ సేవలో మమ్మల్ని నిమగ్నం చేయండి, మీ సేవ మాకు ఇవ్వండి అని. శ్యామసుందర్ ప్రభు మాలిని మాతాజీ వాళ్ళ అమ్మాయి పేరేంది? సరస్వతి చిన్న అమ్మాయి. గణేష్ పురిలో ఏ బాబా ఆశ్రమం పెట్టారు? చీన్ బాబా. నిత్యానంద బాబా. నిత్యానంద బాబా. నిత్యానంద బాబా శిష్యుల పేరు ముక్తానంద. ముక్తానంద బాబా. ఈయనే ఒక పిచ్చి కుక్కని ఇలా చేయి చూపింది కానీ అది మచ్చిక అయిపోతుంది. గోవా బీచ్ లో ఎన్ని రోజులు ఉన్నారు? 10 7 days రోజులు. ప్రభు. వారం. వారం. ఓకే. ఏమి తిన్నారు అప్పుడు? కొబ్బరి నీళ్లు, కొబ్బరి. రోజుకు ఒక కొబ్బరికాయ అంతే. అక్కడ గంగా నదిలో ఉన్నప్పుడు రోజు ఒక క్యారెట్, ఇక్కడేమో రోజు ఒక కొబ్బరికాయ. ఆ చేపల నుండి ఏమి నేర్చుకున్నారు? చేప బీచ్ లో పడింది కదా, బీచ్ లో పడి కొట్టుకుంటూ ఉంది, దాన్ని కాపాడతారు. తర్వాత మత్స్యకారులు చాలా చేపలను తీసుకొస్తూ ఉంటారు. చేప అదంతా నీటిలో లేకపోతే నీటిలోనే ఉండలేదు. బతికే- అలాగే మనం కూడా భగవంతుడితో అనుబంధం లేకపోతే, అంటే ఆ కనెక్షన్ లేకపోతే హ్యాపీగా ఉండదు. వెరీ గుడ్. తర్వాత ఆ మత్స్యకారులు అన్ని చేపలు బయటకు తీసుకొస్తుంటారు, దాన్ని బట్టి చూసి ఏం నేర్చుకుంటారు? అంటే అందరినీ సేవ్ చేయలేకపోవచ్చు కానీ సర్వీస్ చేయాలి అనుకుంటాను. ఇంకెవరైనా చెబుతారా? కరెక్టే మీరు చెప్పింది. సాధువులు ఒక చేపని, ఒక వ్యక్తిని భక్తి మార్గంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడతారు. కానీ మాయాదేవి తన వలతోటి 100,000 మందిని బయటకు లాగిద్ది మళ్ళీ. ఇది నేర్చుకుంటారు. ధర్మశాలలో చెప్పనండి. ప్రభుజీ అర్థం కాలేదు మీరు చెప్పింది. ఆ, ఇది సాధు ఇప్పుడు ఆయన ఎంతో కష్టపడి ఒక చేపని లోపలికి వేశారు నీళ్ళలోకి. ఆ, అలాగే సాధువులు అంటే భక్తులు ఎంతో కష్టపడి ఎవరో ఒకరిని భక్తి మార్గంలోకి తీసుకొస్తారు. వాళ్ళని రండి రండి అని పిలిచి వాళ్ళకి ప్రసాదం పెట్టించి వాళ్ళకి క్లాసులు చెప్పి ఇవన్నీ చేస్తే ఎవరో ఒకళ్ళు ఈ మళ్ళీ భగవంతుడికి కనెక్షన్ లోకి వస్తారు. ఆ, ఒకళ్ళని భగవంతుడి కనెక్షన్ లో తేడానికి ఎంతో కష్టపడతారు. కానీ మాయాదేవి ఏం చేస్తుంది? తన వలతోటి 100,000 మందిని మళ్ళీ బయటకు లాగేసింది. ఎట్లాగా? ఏ ఫోనుల ద్వారా, టీవీల ద్వారా, సినిమాల ద్వారా ఆ మళ్ళీ భగవంతుడిని వదిలేసి మళ్ళీ ఇసుకలోకి వస్తున్నారు వాళ్ళందరూ. ఆ సముద్రాన్ని వదిలేసి చేప బయటికి ఎలా వస్తుందో అలా మాయాదేవి కూడా ఆ జనాలని వాళ్ళ లాభాన్ని అర్థం చేసుకోకుండా, నాకు నిజమైన లాభం విష్ణుమూర్తితో ఉన్నది అనే దాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళని మర్చిపోయేటట్టు చేస్తుంది మాయాదేవి. ఆ మాయని ఆ మత్స్యకారులు వలతో పోల్చారన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. ధర్మశాలలో ఏ గురువు ఉంటారు? దలై లామా, బౌద్ధ గురువు. ఈయన ఎన్నో గురువు, ఎన్నో దలై లామా? 14 ప్రభుజీ. 14వ దలై లామా ఆయన. ఈ ధర్మశాల ఏ రాష్ట్రంలో ఉంది?
హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. వాళ్ళు చదివే మంత్రం ఏంది? ఓం మణి పద్మ కరెక్ట్. ఓం మణి పద్మే హం పద్మే అని చదువుతారు. తర్వాత ఒక పిల్లవాడిని కలుస్తారు, 13 ఏళ్ల పిల్లాడు. నేనే కృష్ణుడు అని చెబుతూ ఉంటాడు. ఆ పిల్లాడి పేరేంది? ప్రేమ రావత్. ప్రేమ్ రావత్. థ్యాంక్ యూ. మీరు అందరూ చక్కగా వింటున్నారు క్లాసులో. ఈ రోజు ఎక్కడి వరకు అయిందో అంతవరకు సిలబస్ క్విజ్కి. శనివారం రోజు క్విజ్ ఉంది, మీ అందరూ గుర్తుండే ఉంటుంది. సో దయచేసి ప్రిపేర్ అవ్వండి చక్కగా. ఇప్పుడు మనం అందరం ఒక మాల హరే కృష్ణ మహామంత్రం హరే జపం. కృష్ణ. ఒక్క చిన్న డౌట్ ప్రభు. చెప్పండి అండి. ప్రభుజీ అంటే ఇంకా రాధనా స్వామి మహారాజ్ ప్రభుపాద్ని యాక్సెప్ట్ చేయలేదు అయితే? ఇప్పుడే చేయలేదు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ బృందావనం వెళ్తారు. ఓకే ఓకే ఒక రోజు ఓకే. ట్రైన్ లో వెళ్తూ ఉంటే ఒక స్టేషన్ లో దిగి మళ్ళీ ఎక్కపోతే ఎక్కనేయరు అన్నమాట. ఎంతో కష్టపడతారు కానీ ఎక్కలేకపోతారు. అది జన్మాష్టమి రోజు ఆ స్టేషన్ మథుర అన్నమాట. అప్పుడు మళ్ళీ ప్రభుపాద్నే కలుస్తారా ఆయన? మథుర వెళ్తారు, మథుర నుండి బృందావనం వెళ్తారు, అక్కడ కలుస్తారు. అంటే ఇందాక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారన్నారు కదా, డోంట్ వేస్ట్ టైం, కృష్ణ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ అని. ఆయన అప్పుడే యాక్సెప్ట్ చేయలేదా అని? ఓకే ఓకే. చేయలేదు. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ.